ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. జయం కలిగిన దేవుడు అనుక్షణం మన తోడుగా ఉంటూ ఆలోచనిచ్చి బలమిచ్చి శక్తి ఇచ్చి నడిపిస్తున్న ప్రభుకే మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాక్యము సామెతల గ్రంథం 3:5 సామెతల గ్రంథం 3:5 సుబుద్ధి మీద ఆధారపడక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ సుబుద్ధి మీద ఆధారపడక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పిల్లలా గమనించాలి. ఉదయకాలం దేవుని వాక్యము నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడవద్దు. గమనించాలి. నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం పెట్టుకో. స్వబుద్ధి మీద ఆధారపడద్దు. సొంత బుద్ధి అనేది చాలా ప్రమాదకరం. చాలాసార్లు దేవుడి చిత్తం ఏంటో తెలియకుండా, దేవుడి ఏర్పాటు ఏంటో తెలియకుండా, దేవుడి ఉద్దేశం ఏంటో తెలియకుండా చాలామంది వారి జీవితాల్లో సొంత బుద్ధి మీద ఆధారపడి చివరికి పతనం అయిపోతున్నారు. గమనించాలి. చివరికి నలుగురిలో అలరపాలైపోతున్నారు. నలుగురిలో భయంకరంగా ఛేదరించబడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సొంత బుద్ధి మీద ఆధారపడి ఏదేదో చేయాలి, ఎలవలో చేయాలని సొంత బుద్ధి మీద ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది దేవుడి చిత్తం కాదని, దేవుని ఏర్పాటు కాదని ఒకసారి ఆలోచించాలి. దేవుడి చిత్తమా కాదా? నీ స్వబుద్ధి మీద ఆధారపడక నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం పెట్టు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఆ ప్రియ దేవుని బిడ్డ, మరి నీ జ్ఞానం, నీ తెలివితేటలు దేవుడి చిత్తానుసారంగా ఉన్నాయా లేదా? సొంత బుద్ధి మీద ఎలాగ ఆధారపడతారండి అంటారా? వినండి. బైబిల్లో కొంతమంది ఇశ్రాయేలు చెదిరిపోయి వాళ్ళు ఏం చేశారంటే బాబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం కూడా ఎందుకు కట్టారని పేరు తెచ్చుకోవాలని బాబేలు గోపురం కట్టారు. పిల్లలు వినాలి. పేరు తెచ్చుకోవడం అనేది దేవుని ద్వారా, దేవుని చేత, దేవుడి అభిషేకంతో రావాలి. కానీ మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి గొప్ప పేరు తెచ్చుకుందాం అంటే రాదు, వచ్చినా నిలబడదు. గమనించాలి. పేరు తెచ్చుకోవాలంటే అది దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుడి ఉద్దేశ ప్రకారం నడిచినప్పుడు, దేవుడి అభిషేకంతో నడిచినప్పుడే నీకు పేరు వస్తుంది. కానీ నీ సొంత బుద్ధి మీద ఆధారపడితే రాదు. బాబేలు గోపురం వాళ్ళు ఇశ్రాయేలు చెదిరిపోయి కొంతమంది నుంచి విడిపోయి వాళ్ళు మొదలెట్టారు దుకాణం. ఏంటి ఆ దుకాణం అంటే బాబేలు గోపురం కట్టేసి మనం పెద్ద పేరు తెచ్చుకుందాం. వాళ్ళు దేవుడిని అడగలేదు, సలహా తీసుకోలేదు, ఇది చిత్తమా కాదని అడగలేదు. కంగారుగా మొదలు పెట్టేశారు. బాబేలు గోపురం సగం తయారైంది, కొంచెం పైకి వెళ్ళింది. దేవుడు చూశాడు, ఇది నా ఇష్టం లేకుండా చేస్తున్నారని చెప్పి దేవుడు దిగి వచ్చి బాబేలు గోపురం తారుమారు చేసేసాడు. ఈనాడు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా, సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నాం? సొంత బుద్ధి ఎప్పటికైనా ప్రమాదం మనకి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ పూర్తిగా దేవుడి మీద ఆధారపడు. యూ షుడ్ డిపెండ్ అపాన్ ద గాడ్. దేవుని మీద పూర్తిగా ఆధారపడు. సుబుద్ధి మీద ఆధారపడి నష్టాన్ని తెచ్చుకోవద్దు. సొంత జ్ఞానంతో మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అడావిడి చేసుకొని మంచి పేరు వచ్చేద్దాం అనుకుంటాం. కానీ దేవుడి చిత్తం కాకపోతే మాత్రం అది ఆగిపోతుంది, కొనసాగదు. మరి ఎలాగండి తెలియడం? దేవుడిని అడగాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవా, ఇది నీ చిత్తమా కాదా, నీ ఏర్పాటా కాదా అనుకొని ముందుకు సాగాలి. కానీ ఏ కార్యక్రమమైనా సరే మనం సొంతంగా ప్రయత్నాలు చేస్తే జరగదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి నీ బుద్ధి మీద ఆధారపడుతున్నావా, దేవుని బుద్ధి మీద ఆధారపడుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. దావీదు అంటాడు, నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించు. దావీదు అంటున్నాడు, నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించయ్యా అని అడిగాడు. పిల్లలు గమనించాలి. యోనా సొంత బుద్ధి మీద ఆధారపడి దేవుడు వెళ్ళమన్న స్థలం కాకుండా ఇంకో స్థలానికి బయలుదేరాడు. దేవుడు ఒక పని చెప్తే వీడు ఇంకో పని చేస్తున్నాడు. దేవుడు అప్పచెప్పిన పని మానేసి వాడు ఇంకో పని చేస్తున్నాడు. ఫలితం సముద్రంలో పడేయబడ్డాడు, బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు. చివరికి దేవుడు కరుణించాడు. సొంత బుద్ధి ఉపయోగించాడు యోనా. అక్కడ నేను ఎలా వెళ్తేనే బాగుంటుంది, ఆ పద్ధతి కాదనుకున్నాడు. పిల్లరా, ఈ ఉదయకాలం ఏ బుద్ధి మీద ఆధారపడుతున్నావు? సొంత బుద్ధి చాలా ప్రమాదం. తప్పిపోయిన కుమారుడు సొంత బుద్ధి మీద ఆధారపడి
తండ్రి దగ్గర డబ్బంతా తీసుకెళ్ళిపోయాడు, జలసాలు ఖర్చు పెట్టేశాడు, తండ్రి మాట వినలేదు, ఇష్టానుసారంగా జీవించాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకలేదు అడిగి. గమనించాలి పిల్లారా, పందులు తినే పొట్టు. మన సొంత జ్ఞానంతో వెళ్ళిపోతే, సొంత తెలివితేటలు వెళ్ళిపోతే, దేవుడు చిత్తం కాకుండా వెళ్ళిపోతే చివరికి ఆ పొట్టు కూడా మనకు దొరకదు. ఉదయకాలం ఎవరి బుద్ధి మీద ఆధారపడుతున్నావు? దేవుడి బుద్ధా, నీ బుద్ధా? మోకరించి ప్రభువా, నీ ఆజ్ఞానుసారంగా, నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పినట్టు నేను వింటాను ప్రభు అని చెప్పినవు అంటే ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు చేయడు? సోబుద్ధి మీద ఆధారపడక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకించుము. పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన దిగి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి. ఉదయకాలం యేసు స్వరం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎన్నాళ్ళు నీ బుద్ధి మీద ఆధారపడి ఇలా చేస్తే అలా చేస్తే అనుకుంటున్నాం కాకుండా ఇక నుంచి దేవుని బుద్ధి మీద ఆధారపడు. సొంత తెలివితేటలు ఉపయోగించి ఎన్నో రకాల వలేశాడు పేతురు. మంచి ఎక్స్పర్ట్ జాలరీ, తన తెలివితేటలన్నీ ఉపయోగించాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. చివరికి దేవుడికి చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టు చేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. పిల్లలు గమనించాలి, మనం ఎంత నేర్పరలమైనా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మనుషులు పల్టీ కొట్టేసాలన్నా, మనుషులు మార్చాలన్నా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పాలన్నా, అక్కడ మాటలు ఇక్కడ చెప్పాలన్నా రకరకాల తెలివితేటలు మనకు ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు దెబ్బ కొట్టినప్పుడు దేవుడు మనకు అర్థమవుతుంది, ఇదిగో నేను ఇలా చేశాను కదా, అందుకే ఇలా జరిగింది. ఎప్పుడు కూడా మనం మన జ్ఞానంతో నడవకూడదు, దేవుడి జ్ఞానంతో నడాలి. దేవుడి జ్ఞానంతో నడిచినప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేను నిలబెడతాడు. సుబుద్ధి మీద ఆధారపడి తప్పిపోయిన కుమారుడు ఆధారపడ్డాడు, చివరికి ఏమి లేకుండా అయిపోయాడు. బాబేలు గోపురం, ఇప్పటికే నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు బాబేలు గోపురం చూశాను, ఇప్పటికీ అది అలాగే ఉంది, ఎప్పటికీ అది అలాగే ఉంది. గమనించాలి పిల్లలు. ఉదయకాలం మరి ఏ బుద్ధి మీద ఆధారపడుతున్నావు? అయ్యా నిజమే, ఎన్నాళ్ళు నా సొంత తెలివితేటలు ఉపయోగించాను, సొంతంగా నేను ఏదో చేయాలని ప్రయత్నం చేశాను, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, దేవుని మీద నీ మీద ఆధారపడతాను, చెప్పినట్టు చేస్తాను ప్రభా అంటే దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, నేను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడి నుంచి అయినా దేవుడి మీద ఆధారపడు, దేవుని కోసం బ్రతుకు, ఆయన చిత్తంలో ఉన్నాడు. అంతేగాని పేరు తెచ్చుకోవాలని చాలామంది అనుకుంటే పెద్ద పేరు తెచ్చేసుకుందాం, పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు, పెద్ద పెద్ద ఫ్లాక్స్లు పెడతారు, పెద్ద పెద్ద ఏవో అడావిడి చేసేస్తారు, చేసేసి మంచి పేరు వచ్చేద్దాం మాకు అనుకుంటారు. కానీ అది ఒకవేళ దేవుడి చిత్తం కాకపోతే మాత్రం కాదు. బాబేలు గోపురం కూడా చాలా పెద్దగా కట్టారు, ఆకాశానికి అంటుకునేంత కట్టాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు దిగి వచ్చిన తర్వాత అక్కడంతా ఆగిపోయింది. కాబట్టి ఇది దేవుడి చిత్తమా కాదా అని ఒకసారి ఆలోచించి ఆయన చిత్తానికి లోబడి ఆయన నచ్చినట్టు మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించడానికి మనం ఏం అడావిడి చేయక్కర్లేదు. దేవుడు ఆశీర్వదించడానికి మనం గొప్పగా ఆర్భాటు చేయక్కర్లేదు. దేవుడు ఆశీర్వదించాలంటే మనం పెద్దగా ఆరాటపడక్కర్లేదు. ఆయన ఆశీర్వదిస్తే నువ్వు ఏ మూలన్నా, ఏ సందులో ఉన్నా, ఏ చిన్న ఇంట్లో ఉన్నా, చిన్న సంఘంలో ఉన్నా, ఆయన ఆశీర్వదించాలని ఉద్దేశం నీ మీదకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తాడు, నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తాడు. గమనించాలి, ఆయన ఉద్దేశం నీ మీద వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకున్న దావీదు గురించి దేవుడికి ఎలా తెలుసు అంటే దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది. ఉదయకాలం మాట్లాడిన ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి నా దేవుని చిత్తానికి లోబడి దేవా నువ్వు చెప్పినట్టు చేస్తా, పేరు ప్రఖ్యాతుల కోసం ఒకవేళ నేను కష్టపడుతున్నానేమో, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నా, క్షమించిన ఆయన నీ చిత్తం లేనిది, నీ ఏర్పాటు లేనిది పేరు ప్రఖ్యాతులు రావు, ఒప్పుకుంటున్నాను అని ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, అనేక జనాంగంలో తలగా నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయను గాక. పిల్లల గాడ్ బ్లెస్ యూ. సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ 9849864904. ఈ నెల 26, 27, 28 అద్భుతమైన కూడికలు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది, మీటింగ్ అనంతరం భోజనం ఉంటుంది. దూరం నుంచి వచ్చే సేవకులు ఎవరు ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన 3 రోజులు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతి ఉంటుంది. 3వ రోజునే బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేయండి, మీరు అందరూ రండి, దేవుని విషయంలో ముందుకు సాగిపోదాం. గమనించండి, దేవుడు మిమ్మల్ని కనికరించి కాపాడతాడు, ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.